పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిందిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబురావు కోరారు. ప్రవీణ్ కేసులో ఏం తేలుతుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే ప్రవీణ్ ఇంటి దగ్గర నుంచి యాక్సిడెంట్ స్పాట్ వరకు ఉన్న సీసీ ఫుటేజ్ను పోలీసులు కలెక్ట్ చేయాలన్నారు. అంతేకాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇక తమకు ప్రభుత్వం పోలీసుల పట్ల ఎటువంటి అనుమానమే లేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబురావు స్పష్టం చేశారు. ప్రవీణ్ మృతి కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైకోర్టు జడ్జి చేత ముగ్గురు జడ్జిల ఆయన నాయకత్వంలో ముగ్గురు జడ్జిలతోటి ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయండి. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి సిట్ కానివ్వండి, దీనికి సంబంధమైన ప్రతిదీ కానివ్వండి, వారి యొక్క క్లోజ్ సూపర్విజన్లో ఇన్వెస్టిగేషన్ జరిగితే అది నిజము బయటకు వస్తుంది. అది నిజంగా సరైన ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పేసేటువంటి నమ్మకము అన్ని సెక్షన్ల ప్రజల్లో ఉంది. ఇప్పుడు యావత్ ప్రపంచం ఇటువైపు చూస్తున్నప్పుడు అందరి దృష్టిలో ఇది సక్రమంగా జరిగింది, న్యాయంగా జరిగింది, నిష్పక్షపాతంగా జరిగింది అని చెప్పడానికి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్తా ఉన్నాను. జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయాలని. అందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి చేయడానికి అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించి ఒకవేళ మార్పు చేస్తారేమో అని చెప్పేసి అలాంటి మార్పులు జరగకుండా ఉండడం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఉంటే అందరికీ 100కి 100 విశ్వాసం ఉంటుంది. కాబట్టి దాని మీద చేయమని